ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పల్లె ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. తమ ఊరి ప్రథమ పౌరుణ్ణి, తమ వార్డు ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిపై చింతకుంట పంచాయతీ నుంచి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటర్ల చైతన్యం వెల్లివిరుస్తుంది. ఎక్కడ చూసినా కూడా జనం బార్లు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న పరిస్థితి చూడొచ్చు. మనం ప్రజెంట్ చింతకుంట గ్రామం దగ్గర ఉన్నాం. చింతకుంట ఇది ఎస్టీ రిజర్వ్డ్ గ్రామం. ఈ గ్రామానికి సంబంధించిన ఓటర్లంతా కూడా ఉదయం నుంచే పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా అనేక గ్రామాల్లో కూడా ఉదయం నుంచే ఎక్కడికక్కడ బార్లు తిరిగి తమ సర్పంచ్ని, తర్వాత వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు గ్రామస్తులంతా పోలింగ్ స్టేషన్లకు వచ్చారు. ఇక్కడ చూడవచ్చు మనం చింతకుంట గ్రామంలోని ఒక పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాం. పోలింగ్ స్టేషన్ సంబంధించిన ఒక మహిళ ఓటేసి వస్తుంది. ఓటు హక్కు ఉందా అమ్మా నీకు? ఇప్పుడు వేసినా ఓటు? అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు వేసినావా? ఇప్పుడు కూడా వేసినావు? ఇప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నాయా లోపల? ప్రాబ్లమ్స్ లైట్లు గీట్లు అన్నీ? దాదాపు 4 సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వార్డు సభ్యులు కూడా పెద్ద ఎత్తున పోటీలో ఉన్నారు. ఎస్టీ రిజర్వ్డ్కి సంబంధించిన గ్రామం కాబట్టి ఈ గ్రామస్తులందరూ కూడా ఇప్పటికే చైతన్యం కలిగించారు. ఇక్కడ గ్రామానికి సంబంధించి మన గ్రామం బయట కూడా అంటే పోలింగ్ బూత్కు 144 సెక్షన్ విధించారు. 100 మీటర్ల అవతల ఎవరైనా అభ్యర్థులకు సంబంధించిన మద్దతుగా ప్రచారం చేసుకునే అవకాశం ఉండడంతో గ్రామంలో కూడా పెద్ద ఎత్తున గ్రామస్తులంతా, తర్వాత వాళ్ళ సర్పంచ్కి మద్దతుదారులంతా కూడా అక్కడ నిల్చబడి తమ అభ్యర్థులకు ఓటేయాలని చెప్పి అక్కడ గుర్తులను ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. 2 రకాల బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఒకటి పింక్ బ్యాలెట్, ఇది సర్పంచి అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఉపయోగించే బ్యాలెట్ పేపర్ అయితే, ఇంకొకటి వైట్ బ్యాలెట్ పేపర్. వైట్ బ్యాలెట్ పేపర్ సంబంధించి మనకు వార్డు సభ్యుని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అమ్మ, చింతకుంట గ్రామంలో మీకు కొత్తగా ఎన్నుకోబోయే సర్పంచి నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏం సమస్యలు మీరు పరిష్కరించాలని కోరుకుంటున్నారు? మాకు గ్రామానికి సంబంధించి ఇంకా చాలా పనులు అయ్యేటి ఉన్నాయి. ఇదివరకు చాలా మంది చేసిరు కానీ ఇప్పుడు ఇంకా పనులన్నీ పూర్తిగా చేయించుకోవాలని అనుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా సర్పంచ్ రాగానే మీకు ఏ సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నారు? వాటర్ ఫెసిలిటీ కావాలి మాకు. ముఖ్యంగా రోడ్లు, ఇంకా సీసీ రోడ్లు ఇంకా కొన్ని వేయించుకునేవి ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుంటాం. అండ్ వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, అది ముందు చేసుకుంటామండి. ఈ మొన్న 4 సర్పంచ్ అభ్యర్థులు, తర్వాత మీ వార్డులో చాలా మంది వార్డు అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. మీకు ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారా? మాకు సమస్యలు వాటర్ కోసం బోర్లు వేయించి, మోటార్లు పిడి వేయించి వాటర్ సమస్య తీరుతున్నారు. విద్యుత్ దీపాల కోసం వీధి లైట్లు వేపిస్తున్నారు. స్ట్రీట్ లైట్ పొంగ మళ్ళా సీసీ రోడ్లు వేయించి మా మురికి గుంత లేకుండా కూడా చేస్తా అని హామీలు ఇచ్చిర్రు. ఇలా కొత్తదనం కావాలని కోరుకుంటున్నాం. ఎవరైతే మాకు చైతన్యవంతంగా మంచి చేస్తారో వాళ్ళకి ఓటేసి నిరూపిస్తాం. ఓకే, ఇది మనకు గ్రామ ఓటర్లు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఎవరైతే తమ గ్రామాన్ని అభివృద్ధి చేయగలరు, ఎవరైతే తమ సమస్యలు పరిష్కరించగలరనేది గ్రామ ఓటర్లు స్పష్టంగా చెప్తున్నారు. తమ దగ్గరున్న సమస్యలు ఏంటి, వాటిని ఎవరైతే పరిష్కరిస్తారనేది ఇప్పటికే నిర్ణయించుకున్న ఓటర్లు పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది మనకు కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని ఓటర్ల మనోగతం, తర్వాత ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, చింతకుంట గ్రామం నుంచి.